హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు లక్షణాలు మరియు వాటి నివారణ గురించి పూర్తిగా మీకు ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. అలాగే ఇప్పుడు నేను వరి పొలం దగ్గర ఉన్నాను. ఈ వరి పొలంలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించడం జరిగింది. అది మీకు లైవ్లో చూపెడతాను. అది ఏ విధంగా వస్తుంది, వాటి లక్షణాలు ఏంటి, వాటి నివారణ గురించి కూడా పూర్తిగా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు అగ్రికల్చర్కి సంబంధించిన వీడియో ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనము వరి పొలం దగ్గర ఉన్నాము. అదేవిధంగా ఈ వరి పొలంలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించడం జరిగింది. అది వాటి యొక్క లక్షణాలు ఇప్పుడు చెప్తాను. అది ఏ విధంగా ఆశించడం జరిగింది, వాటి లక్షణాలు చూపెడతాను. అలాగే దాని తర్వాత వాటి నివారణ గురించి చెప్తాను. సో ఇప్పుడు మనము గమనించినట్లయితే అన్నీ ఆ విధంగానే కనబడుతుంది మనకు. అన్నీ అంటే వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇప్పుడు చూడండి, ఈ ఆకులు ఉంది కదా, ఆకులు ఇది అంచులు, అదేవిధంగా ఈ ఆకులో కొన భాగము, ఈ కొన భాగం తర్వాత అంచులు, ఆ విధంగా పైనుంచి మనకు పసుపు రంగులో మారుతుంది. పసుపు రంగులో మారి చూడండి, అంచులు ఇవి పసుపు రంగులో మారుతుంది. కాబట్టి మనకు పైనుంచి క్రిందికి పసుపు రంగులో మారి ఎండికుంటూ జరుగుతాయి, ఎండిపోవడం జరుగుతాయి. చూడండి ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, మొత్తం పిలకలు చూడండి, పైనుంచి ఆకులు కొన నుంచి పసుపు రంగులో మారి అంచులు కూడా పసుపు రంగులో మారి పైనుంచి ఎండుకుంటూ క్రిందికి వచ్చి మొత్తం ఆ విధంగా కింది పైనుంచి కిందికి ఏర్పడుతుంది, ఎండిపోయి చివరికి మొక్క అనేది చనిపోతాయి. దీన్నే మనము బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అంటాం. ఆ విధంగా కొనల నుంచి పసుపు రంగులో మారి ఎండిపోవడం జరుగుతుంది, పైనుంచి కిందికి ఎండిపోవడం జరుగుతుంది. చూడండి అన్ని పిలకలు అలాగే ఉన్నాయి. దీన్నే మనం బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అని అంటాం. చూడండి ఏ పిలకలు చూసినా పైనుంచి కిందికి ఎండుకుంటూ పసుపు రంగులో మారి ఎండుకుంటూ కిందికి ఎండుకుంటూ వస్తుందన్నమాట. వీటినే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అంటాం. చూడండి గమనించండి, ఇక్కడ చూడండి ఈ విధంగా ఇగో పైనుంచి కిందికి ఎండుకుంటూ వస్తుంది. ఇది కూడా అంతే. చూడండి ఇక్కడ ఈ పొలంలో మొత్తం అలాగే ఉంది. ఈ మొక్క చూసినా ఈ పిలక చూసినా కూడా అలాగే ఉంది. ఇది కూడా అలాగే ఉంది. చూడండి ఇది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు. సో వాటి నివారణ గురించి కూడా చెప్తాను. సో మన వరి పొలంలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గమనించినట్లయితే వాటిని వెంటనే నివారణ చర్యలు చేపట్టి వాటిని కంట్రోల్ చేయడం మంచిది. సో ఇంతకుముందు మీకు చూపెట్టాను బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు లక్షణాలు డైరెక్ట్ లైవ్లో చూపెట్టాను. ఆ విధంగా మీరు మీ పొలంలో అలా కనబడితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. సో ఇప్పుడు నివారణ చర్యల గురించి చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనము నత్రజని ఎరువులు వేసే ఉద్దేశం ఉన్నట్లయితే, ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఉన్నట్లయితే అప్పుడు ఈ నత్రజని ఎరువులు అనేది తాత్కాలికంగా ఆపేయాలి, అంటే వేయకూడదు. అలాగే మన వరి పొలంలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఉన్నట్లయితే, అలాగే మన మడిలో మురుగునీరు ఉన్నట్లయితే ఈ మురుగునీరు అనేది మురుగు కాలువల ద్వారా 1 నుంచి 2 సార్లు అనేది తీసేయాలి. పూర్తిగా మురుగు నీరు అనేది పొలం నుంచి బయటకు తీసేయాలి. 2వ పాయింట్. అదేవిధంగా ఈ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే ఆ తర్వాత కెమికల్స్ ఉపయోగించి కెమికల్ని స్ప్రే చేసి ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను నివారించుకోవాలి. సో కెమికల్ చూసినట్లయితే మనకు మార్కెట్లో ప్లాంటోమైసిన్ అనేది దొరుకుతుంది. ప్లాంటోమైసిన్స్ 0.2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి, దానితో పాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి 3 గ్రామ్స్, ఇవి 2 కలిపి స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ ఇవి 2 కూడా దొరకకుంటే ఆ తర్వాత మార్కెట్లో అగ్రోమైసిన్ అనేది దొరుకుతుంది. ఇది 1 లీటర్ నీటికి 0.4 గ్రామ్ కలపాలి. దానితో పాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రామ్స్, ఇవి 2 కలిపి స్ప్రే చేసుకోవాలి.
అలా కెమికల్స్, నేను చెప్పిన కెమికల్స్ మీరు కూడా స్ప్రే చేసి మీ పొలంలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్లను కంట్రోల్ చేసుకోవచ్చు. ధన్యవాద్.